లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 27వ సంకీర్తన 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. 2025వ సంవత్సరము 7 మాసములు సజీవులకులో ఉంచి మనల్ని పోషించి సంరక్షించి దీవించిన దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతస్తులు చెల్లించుకునే సమయము. రండి ఈ వాగ్దానము ధ్యానించుకుందాం. నిజమే, దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా సాతానుడు ఉపయోగించే అతి ప్రభావం గల పనిముట్టు నిరుత్సాహం అనే బాణముల చేత కొట్టబడని పరిశుద్ధులు ఎవరూ లేరు. భయము, చింత మరియు కృంగిపోవట అను వాటిని అధిగమించి జీవించుటకు ఏకైక మార్గము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుటయే. ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకొని గొప్ప విజయం పొందుటకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు మాత్రమే సర్వశక్తిమంతుడు, మనం అందరం కూడా బలహీనులము. అయితే వాక్యము సెలవిస్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండినప్పుడు మన ఆత్మీయ సామర్థ్యము సహజ సామర్థ్యము కంటే అధిగమిస్తుంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు. యెషయా గ్రంథము 40:31 వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానము! చీకటి సమయంలో దేవునిపై నమ్మకంతో, స్థిరమైన నిశ్చితతో, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్ననో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుట మరియు ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండుట నేర్చుకోవాలి. దేవుడు గొప్ప విజయము మనకు దయచేటకు ఆయన ఈ వాగ్దానం చేస్తున్నాడు. రండి కలిసి ప్రార్థనలో ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, గడిచిన 7 మాసములు కాచి కాపాడి 8వ మాసము మొట్టమొదటి దినమందు ప్రభా నీ కృపాసనము చేరుకుంటకు కరుణాపీఠం యొద్ద మా హృదయంలో కుమరించి ఈ గొప్ప వాగ్దానం పొందుటకు మీరు ఇచ్చిన కృపకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యము తెచ్చుకొని మీ హృదయము నిబ్బరంగా ఉంచుకొనమని మీరు వాగ్దానం చేస్తుండగా ఈ దినమందు ప్రభా ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకొంచున్నాం. ఎటువంటి సమస్యల్లో, కష్టములో, చీకటి, చింత, అనుమానాలతో కృంగిపోయిన వారు ఉన్నారో ప్రభా, అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులో, మరి ఎటువంటి సమస్యలతో ప్రభా ఉన్నను ఈ దినమందు ప్రభా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండటకు మీ కొరకు కనిపెట్టుకొని గొప్ప విజయము, ఆదరణ, నెమ్మది పొందుటకు సహాయము దయచేయమని, దినమంతటి కావలసిన కృప కాపుదల నిబిడలకు అనుగ్రహించమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అతి వినయంగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.